మొత్తానికి అందరి ఊహలను అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది అని చెప్పాలి. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని ఎన్నుకుంటారు అనుకున్న నేపథ్యంలో తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ పేరునైతే ఎంపిక చేశారు. ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా చాలా పేర్లే వినిపించాయి. మహిళలకు అవకాశం ఇస్తారు అని అనుకున్నారు. జేపీ నడ్డాకి ఆ పదవి ఇస్తారు అని అనుకున్నారు. చాలా ప్రచారమే జరిగింది. పురంధేశ్వరికి కూడా అవకాశం ఇచ్చే అవకాశం ఉంది అనుకున్నారు. లేదంటే నిర్మలా సీతారామన్ కూడా ఛాన్స్ ఇస్తారనుకున్నారు. రకరకాల ఊహాగానాలు అయితే వినిపించినాయి. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఎవరు ఊహించని విధంగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర వాస్తవానికి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ ఆయన పేరు ఖరారు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోడీ అలాగే పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ పేరైతే ఎంపిక చేశారు. తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా సేవలు అందిస్తున్నారు. అంతకుముందు జార్ఖండ్ గవర్నర్గా ఉన్న సమయంలో తెలంగాణ గవర్నర్గా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న రాధాకృష్ణన్ ఓబీసీ నేత. తమిళనాడులో బలమైన గౌండర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. 2 సార్లు కోయంబత్తూరు నుంచి లోక్సభ ఎంపీగా విధులు నిర్వహించారు. రాధాకృష్ణన్ ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని విపక్షాలకు నడ్డా పిలుపునిచ్చారు. లోక్సభ రాజ్యసభలో ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీఏకి మెజార్టీ ఉండడంతో రాధాకృష్ణన్ ఎన్నిక దాదాపు ఖాయంగానే కనిపిస్తుంది. అయితే దీని మీద రకరకాల విమర్శలు, రకరకాల రూమర్సు. దక్షిణాదికి మళ్ళీ అన్యాయం జరిగింది, లేదంటే దక్షిణాది వైపు చిన్న చూపు చూస్తోంది కేంద్రం అనేది. కాకపోతే దక్షిణాదిలో అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా వాళ్ళు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తున్నారు. మొన్నే తాజాగా అశోక్ గజపతిరాజుకి ఆయనకి గవర్నర్ పదవి ఇచ్చారు. అలాగే తెలంగాణలో బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా పెమ్మసానికి కానీ లేదంటే వర్మ గారికి కానీ కేంద్ర మంత్రి పదవులు ఇచ్చిన నేపథ్యం. అంటే ఒక్కటి గవర్నరు విషయంలోనో లేదంటే ఉపరాష్ట్రపతి విషయంలోనో, కాకపోతే వరుసగా ఈ పదవికి ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి తమిళనాడుకు సంబంధించిన 3వ వ్యక్తి ఈయన అనేది. మొన్నటి వరకు ఈ జగదీప్ ధన్కడ్ ముందు వెంకయ్యనాయుడు గారు కూడా పనిచేశారు ఇదే పదవిలో, ఉపరాష్ట్రపతిగా ఆయన కూడా ఉన్నారు. సో ఇటువంటి నేపథ్యంలో ఆ విమర్శలు అయితే మామూలే, ప్రత్యర్థులు చేసే విమర్శలు. కాకపోతే అభ్యర్థిగా అయితే ప్రకటించారు. ఎన్నిక ఏకగ్రీవం అవుతుందా లేదా ఏంటనేది ఇంక వేచి చూడాల్సిన అంశం.